హలో ఫ్రెండ్స్, బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చినటువంటి ఉద్యోగ సమాచారం అంతా కూడా మీకు చెప్తాను ఫ్రెండ్స్. అలాగే ఈరోజు వచ్చిన ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా వన్ బై వన్ చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా 6,000 పోస్టులతో డిఎస్సి అంటే ఒక అప్డేట్ ఫ్రెండ్స్. త్వరలో నోటిఫికేషన్ జారీ చేస్తామంటూ మన ప్రభుత్వం నిర్ణయించుకుంది. అలాగే పిటిషనర్లకే ఉద్యోగాలు ఇవ్వండి, లైన్మెన్ పోస్టుల భర్తీపై హైకోర్టు స్పష్టత అంటూ ఒక అప్డేటు. అలాగే మరొక అప్డేట్ వచ్చేసి రేషన్ కార్డు కోసం ఇప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చు అంటూ ఇంటి స్థలం ఉన్నా లేకున్నా ఇందిరమ్మ ఇల్లు అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తామంటూ మంత్రి పొన్నం గారు. అలాగే మరొక అప్డేట్ వచ్చేసి ఫిబ్రవరి 5న టెట్ ఫలితాలు అంటూ అప్డేట్ ఫ్రెండ్స్. అలాగే 24న ప్రాథమిక కీ విడుదల, ముగిసిన టెట్ పరీక్షలు అంటూ అప్డేటు. అలాగే కొత్త ఏఏలకు అందని జీతాలు అంటూ అప్డేటు. అలాగే మరొక అప్డేట్ వచ్చేసి జేఈలో డిజిలాకర్ రిజిస్ట్రేషన్ అంటూ ఈ ఏడాది నుంచి ప్రశ్నలో నో చాయిస్, నేటి నుంచి మెయిన్స్ 1 పరీక్ష అంటూ అప్డేటు. అలాగే మరొకటి వచ్చేసి జూనియర్ లైన్మెన్ పోస్టులను భర్తీ చేయండి, టీజీపీఎస్సీ డీసీఎల్ హైకోర్టుకు ఆదేశం అందించింది అంటూ అప్డేటు. అలాగే మరొక అప్డేట్ వచ్చేసి మహాకుంభమేళతో 12 లక్షల మందికి ఉపాధి, గిగ్ తాత్కాలిక ఉద్యోగాల డిమాండ్ అంటూ అప్డేటు. చాలా మంచి నోటిఫికేషన్ ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా మంచి మంచి అప్డేట్స్ ఉన్నాయి. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇది ఎవరికి యూజ్ఫుల్ ఉంటుందో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలంటే తప్పకుండా మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. గురుకుల పీఈటీలో సెలక్షన్ లిస్టు రిలీజు అంటూ అప్డేటు. అలాగే తొలిసారిగా గవర్నర్ ప్రతిభ పురస్కారాలు, ఈ కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్స్. మన ఛానల్లో కరెంట్ అఫైర్స్ కూడా సంబంధించిన అన్నీ కూడా చేస్తాను, తప్పకుండా ఫాలో అవ్వండి. అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. మన వాట్సాప్ గ్రూప్లో డైలీ కూడా పోస్ట్ చేస్తాను. అలాగే ఈ యొక్క గ్రూప్ 1 ప్రత్యేకం అంటూ ఈ యొక్క అప్డేట్ ఫ్రెండ్స్, ఈ యొక్క ఆర్టికల్ ఉంది. అలాగే ఈ యొక్క తెలంగాణ చేస్తా అంటూ అప్డేటు. ఈ ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్స్ అన్నీ, ఇవన్నీ కూడా 1 బై 1 మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈ ప్రాసెస్ ఏంటి అన్నీ కూడా 1 బై 1 తెలుసుకుందాం. ఇంకా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు తీసుకొస్తాను ఫ్రెండ్స్. కాబట్టి మీ నుంచి నాకు చేయాల్సింది ఒకటే ఫ్రెండ్స్, మీరు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు అందిస్తూ ఉంటాను. మన ఛానల్లో చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. 6,000 పోస్టులతో డిఎస్సి అంటూ త్వరలో నోటిఫికేషన్ జారీ, కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. ముగిసిన టెట్ పరీక్షలు, విద్యాశాఖలో ఎప్పటికప్పుడు ఖాళీలు భర్తీ ప్రణాళిక అంటూ అప్డేటు. త్వరలోనే మరో డిఎస్సి వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పరీక్షలకు ముగియడంతో నిరుద్యోగ అభ్యర్థులు డిఎస్పీ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. గత ఏడాది టెట్ నిర్వహించి వెంటనే డిఎస్పీని ప్రభుత్వం నిర్వహించింది. అప్పుడు మెగా డిఎస్సి వేయడం సాధ్యం కావడంతో అదనంగా 5,000 పోస్టులను కలిపి 11,000కు పైగా పోస్టులకు రేవంత్ సర్కార్ డిఎస్సి పరీక్షలు నిర్వహించింది. కాగా అభ్యర్థులు నిరాశ చెందొద్దని, త్వరలోనే మరో డిఎస్సిని వేస్తామని సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. రేషనలైజ్ చేపడంతో తగ్గే ఛాన్స్, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీచర్ పోస్టులను ఖాళీలను ఇప్పటికే విద్యాశాఖ అధికారులు గుర్తించారు. గతంలో ఉన్న అప్డేట్స్ అన్ని కూడా ఏమన్నా ఫ్రెండ్స్, అప్డేట్స్ అన్ని కూడా చేస్తూ మీకు అందిస్తాను. అలాగే పిటిషనర్లకు ఉద్యోగాలు ఇవ్వండి, లైన్మెన్ పోస్టులకు భర్తీపై కోర్టు స్పష్టత. విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న జూనియర్ లైన్మెన్ పోస్టులను కోర్టును ఆశ్రయించింది. పిటిషనర్తో పాటు భర్తీ చేయనున్న దక్షిణ డిస్కమ్స్ను హైకోర్టుకు ఆదేశించింది. ఇప్పటికే స్తంభం ఎక్కి పరీక్షలు ఉత్తీర్ణత సాధించిన వారికి ఈ ఉద్యోగాలు ఇవ్వాలని తెలిపింది. ఒకవేళ ఈ పరీక్ష నిర్వహించేందుకు వెంటనే దానిని జరపాలని స్పష్టం చేసింది. 2019 అలాగే దక్షిణ డిస్కమ్ 2,500 మంది జేఏఎల్ఎం పోస్టులను భర్తీ నోటిఫికేషన్ వచ్చింది. అయితే వీటికి రాష్ట్రపతి ఉత్తర్వులను అమలు చేయడాన్ని సవాల్ చేస్తూ 110 మంది హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. విచారణ చేపట్టిన సింగిల్ జడ్జ్ పిటిషనర్లకు అనుకూలంగా తీర్పునిచ్చారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ డిస్కమ్ డివిజన్ బెంచ్లో అప్సల్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ అభినందనకు మార్ షవాలి, జస్టిస్ లక్ష్మీనారాయణ ధర్మాసనం విచారణ చేపట్టింది. సింగిల్ జడ్జ్ ఉత్తర్వులో జోక్యాన్ని నిరాకరించింది. ఆ ఖాళీలను పిటిషన్తో మాత్రమే భర్తీ చేయాలంటూ తీర్పునిచ్చింది. రేషన్ కార్డు కోసం ఇప్పుడే దరఖాస్తు చేసుకోనంటూ సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి పొన్నం ప్రభాకర్ గారు. ఇంకా అర్హులైనందరికీ సంక్షేమ పథకాలు అందుతాయంటూ అప్డేటు. ఇది చాలా లెంత్ ఉంటుంది ఫ్రెండ్స్, ఈ వీడియో చదివితే లెంత్ అయిపోతుంది. కాబట్టి ఒక సమాచారాన్ని మన యొక్క వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను, అక్కడికి వెళ్ళి చదవండి. అలాగే ఫిబ్రవరి 5న టెట్ పరీక్షలు, అలాగే 24న ప్రాథమిక కీ విడుదల, అలాగే ముగిసిన పరీక్షలు, ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్. ఈ పరీక్ష ఈ నెల 22న ప్రారంభమై సోమవారం ముగిశాయి.
24న ప్రాథమిక కీ విడుదల చేయనట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవి నరసింహారెడ్డి తెలిపారు. పేపర్ 1కు సంబంధించి 94,327 మంది అభ్యర్థులు, 69,476 మంది అంటే 73.65% మంది హాజరయ్యారంటూ, ఇక పేపర్ 2 గణితం, సైన్స్ సంబంధించి 93,263 మంది, అలాగే 69,309 మంది అంటే 74.4% మంది, అలాగే సోషల్కి 74.33% మంది హాజరైనట్టు తెలిపారు ఫ్రెండ్స్. ఈ యొక్క ఫిబ్రవరిలో ఈ యొక్క టెట్ పరీక్ష అనేది రిలీజ్ చేస్తామంటూ మనకు ఒక అప్డేట్ తెలిపారు ఫ్రెండ్స్. ఏం లేదు, ఓకేనా. మరొక అప్డేట్ వచ్చేసి కొత్త ఏఈలకు అందిన జీతాలు. ఇటీవల మీకు తెలిసిందే, ఏఈలు కొత్తగా పోస్టింగ్ తీసుకున్నారు. వాళ్ళకి ఇంకా జీతాలు అనేవి అందలేదంటూ వాళ్ళ నిరసన తెలుపుతున్నారు. కాబట్టి ఎవరైతే ఈ యొక్క రాష్ట్ర నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు నిర్వాహకంతో కొత్తగా నియమితులైన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు, ఏఈలకు 4 నెలలుగా వేతనమే జీతాలు అందని పరిస్థితి నెలకొంది. ఎంపికైన జోన్ పరిధిలో కాకుండా ఇతర జోన్లో పోస్టింగ్ ఇవ్వడంతో ఈ పరిస్థితి తలెత్తింది. జూనియర్ లైన్మెన్ పోస్టులను భర్తీ చేయండి. టీజీఎస్పీడీఎస్ హైకోర్టు ఆదేశం. రాష్ట్రంలో ఖాళీగా ఉంచిన జూనియర్ లైన్మెన్ పోస్టులను ఇప్పుడే హైకోర్టు ఆదేశించింది. హైకోర్టును ఆశ్రయించిన అభ్యర్థులు ఈ పోస్టులను భర్తీ చేయాలని టీజీఎస్పీఎస్ ఉత్తర్వులు జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే 2,500 లైన్మెన్ పోస్టులను భర్తీ కోసం టీజీపీఎస్ యొక్క నోటిఫికేషన్ జారీ చేసింది. యొక్క స్థానికులకు 90%, అలాగే మెరిట్ స్థానాలకు 5% అంటూ అప్డేట్ ఉంది ఫ్రెండ్స్. ఒక అప్డేట్ అందుకు మీకు వివరిస్తాను. అలాగే మహాకుంభమేళతో 12 లక్షల ఉద్యోగాలు అంటూ అప్డేటు, తాత్కాలిక ఉద్యోగాలు డిమాండు యొక్క పూర్తి సమాచారం మీకు వివరిస్తాను. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లో ఈ నెల 13 నుంచి 26 తేదీల మధ్య జరుగుతున్న మహాకుంభమేళ ద్వారా 12 లక్షల మందికి గిగ్ తాత్కాలిక లభిస్తుందని ఓ అధ్యయనంలో తెలియంది. 40 కోట్ల మందికి పైగా భక్తులు పాల్గొనే ఈ ఉత్సవాలలో లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నట్టు గ్లోబల్ టెక్నాలజీ వాళ్ళు తెలిపారు. ఇది ఎంత ఫ్రెండ్స్, ఈ యొక్క అప్డేట్ ఏంటంటే 12 లక్షల మంది తాత్కాలికంగా పోస్టింగ్ ద్వారా వాళ్ళకు ఉద్యోగం ఇస్తామంటూ మహాకుంభమేళతో, అది కూడా ఒక వారం రోజులు 10 రోజుల పాటు ఉంటుంది కాబట్టి వారికి ఉపాధి అవకాశం కల్పిస్తామంటే అప్డేటు. అలాగే గురుకుల్ పీఈటీలకు సెలక్షన్ లిస్ట్ రిలీజ్ అయింది. గురుకులలో పీఈటీ పోస్టులు ప్రొవిజనల్ సెలక్షన్ లిస్టును టీజీపీఎస్ రిలీజ్ చేసింది. మొత్తం 14 మంది పేర్లతో కూడిన జాబితాను లిస్టును రిలీజ్ చేసింది. ఈ యొక్క మీరు ఎవరైతే ఈ యొక్క ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు తప్పకుండా ఈ విషయాన్ని తెలుసుకోగలరు. అలాగే ఎవరైతే రాసిన అభ్యర్థులకు తెలియకపోతే వాళ్ళ యొక్క సమాచారాన్ని ఏమంటేనే షేర్ చేయండి. అలాగే ఆ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా మన వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. తప్పకుండా మన వాట్సాప్ ఛానల్ని ఓపెన్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే తొలిసారిగా గవర్నర్ ప్రతి పురస్కారాలు 4 రంగాల్లో విశిష్ట సేవలందించిన వ్యక్తులకు, సంస్థలకు వేర్వేరుగా పురస్కారాలు వెల్లడించిన రాజ్భవన్. ఇక్కడ చూసుకోవచ్చు. రంగం పర్యావరణ పరిరక్షణకు దూచర్ల సత్యనారాయణకు వచ్చింది. సంస్థ ధృవంశ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇచ్చారు. అలాగే క్రీడలు వచ్చేసి మనకి దీప్తి జువాలజీ గారు వచ్చేసి ఆదిత్య మెహతా ఫౌండేషన్ వాళ్ళు ఇచ్చారు. అలాగే సంస్కృతి రంగంలో ఏపీ కృష్ణ భారతి గారు సంస్కృతి ఫౌండేషన్ ఇచ్చారు. అలాగే దివ్యాంగుల సంక్షేమంలో అరకేపూడి రఘు గారు, ఎల్వి ప్రసాద్ గారు కంటి ఆసుపత్రి వారి యొక్క సంస్థ వాళ్ళు అందించారు. ఇది ఒక పూర్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో పెడతాను ఫ్రెండ్స్. ఎవరైతే మన ఒక వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వారో తప్పకుండా జాయిన్ అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు యొక్క అప్డేట్స్ అన్నీ కూడా మీకు అన్నీ కూడా ఇచ్చాను. ఎవరైతే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.